ఈ రోజు నాటుకోడితో కుక్కర్ పలావ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ కుక్కర్ లో పలావ్ చేయాలంటే చాలా భయం వేసింది. ఈ పలావ్ చేయడానికి ఎంత భయపడ్డానో ఒకసారి ఫస్ట్ టైం మా ఆయన నేను చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఇలాగే కుక్కర్ లో పెట్టాము. బిర్యానీ అవ్వాల్సిన కాస్త కిచిడి అయిపోయింది. అప్పటి నుంచి ఇలా కుక్కర్ లో బిర్యానీలు చేయాలంటే చాలా భయం వేస్తా ఉంటది. ఈ రోజు బిర్యానీ చేయడానికి ఎందుకు ఇంత భయపడుతున్నానంటే అప్పుడంటే నార్మల్ చికెన్ తో చేసాం కాబట్టి తిన్నా తినకపోయినా పడేసిన అంత బాగా నాటుకోడి చికెన్ తో చేస్తున్నాను కాబట్టి ఎంత దిగులేస్తుంది. నార్మల్ గా నాటుకోడి దొరకాలంటేనే చాలా కష్టము. మంచిగా పులుసు పెట్టుకుని తినకోకుండా ఇలాంటి ప్రయోగాలు ఎందుకులే అని భయం వేస్తా ఉంటది. కానీ ఈ రోజు చేసిన పలావ్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుక్కర్ లో 1 స్పూన్ నెయ్యి 2 స్పూన్లు నూనె వేసుకుని బాగా కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా మగ్గించుకోవాలి. టమోటా బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ కూడా వేసుకుని 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ కారం 1 స్పూన్ పసుపు 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. సేపు ఫ్రై చేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుని మేము ఇక్కడ 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాం. దానికి తగ్గట్టు 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాము. కొంచెం బిర్యానీ మసాలా నిమ్మకాయ పిండుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని 2 విజిల్ వచ్చిందాక మూత పెట్టుకోవడమే. మూత తీసేటప్పుడే స్మెల్ అదిరిపోద్ది. పక్క మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.